హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు వీడియోలో మన అమ్మమ్మలు నానమ్మలు తయారు చేసిన జున్ను తయారు చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం జున్ను తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ నేను 1 గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను. మన టేస్ట్కి తగినట్టు బెల్లం వేసుకోవాలి. కొంచెం మంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తీపి తక్కువ తింటారు. దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఆ 1 గ్లాస్ జున్ను పాలకి నేను 2 గ్లాసెస్ మామూలు పాలు తీసుకుంటున్నాను. జున్ను పాలు గేదె కానీ ఆవు కానీ ఈనిన వెంటనే పాలైతే కొంచెం మామూలు పాలు ఎక్కువ పడతాయి, లేదు అంటే కొంచెం తక్కువ పడతాయి. బెల్లం ఎంత వేసినా సరే కొంచెం పంచదార వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుంది జున్ను. అందుకని నేను కొంచెం పంచదార కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ 2 కలిపి తీసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడి, 1 టీ స్పూన్ అంతా మిరియాల పొడి తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జున్ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పాలు బెల్లం అన్నీ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ జున్ను పాలు ఆ గిన్నెలో వేసుకోవాలి. మామూలు పాలు కూడా 2 గ్లాసులు తీసుకొని అవి కూడా వేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ పాలల్లో ముందుగా మనం తీసుకున్న పంచదార, తగినంత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పంచదార బెల్లం కరిగేంత వరకు బాగా ఆ పాలను కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకా ఏమైనా బెల్లం ముక్కలు లాంటివి ఉండిపోతే చేత్తో కలుపుకొని వాటిని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకొని బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పంచదార కరిగిన ఆ పాలను వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పంచదారలో చిన్న చిన్న నలకలు ఉంటాయి కాబట్టి ఆ పాలన్నిటిని వడగట్టుకోవాలి. పాలన్నిటినీ వడగట్టుకున్న తరువాత మనం తీసుకున్న 1 టీ స్పూన్ మిరియాల పొడి అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జున్ను ఉడికించుకోవడానికి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం జున్ను పాలు పోసుకున్న గిన్నెని అందులో ఉంచాలి. దాని మీద మూత పెట్టి ఇడ్లీ కుక్కర్ మీద మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పాటు దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. మనం వేసుకున్న గిన్నెలో జున్ను పాలు 3/4 ఉండేలా వేసుకోవాలి. ఎందుకంటే జున్ను ఉడికేటప్పుడు పొంగుతుంది, అందుకని మనం ఫుల్గా నిండుగా వేసుకోకూడదు. ½ అన్ అవర్ పాటు ఆ స్టీమ్ మీద ఉడకబెట్టుకుంటే మనకి జున్ను రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారు కదా, యమ్మీగా టేస్టీగా మన జున్ను రెడీ అయిపోయింది. ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.